హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొత్తానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ ఎవరు ఉండబోతున్నారు అని అందరికీ డౌట్ ఉంది. ఆ డౌట్‌లోనే ఆన్సర్ కూడా దొరికేసింది. ఎందుకంటే నెక్స్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బూమ్రానా లేకపోతే శ్రేయస్ అయ్యరా అని ఒక్కొక్కరు ఒక్కో పేరు సోషల్ మీడియాలో వైరల్ చేయడం చూసాం. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకున్నట్టుగానే రోహిత్ శర్మ వారసుడిగా టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా గిల్ పేరుని మన టీమిండియా సెలెక్టర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే టెస్ట్ స్క్వాడ్ సెలక్షన్‌లో 18 మంది ప్లేయర్స్ పేర్లను చెప్పడం జరిగింది. అందులో బ్యాటర్స్ శుభ్మన్ గిల్, జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్. బౌలర్స్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. వికెట్ కీపర్స్‌లో రిషబ్ పంత్. రిషబ్ పంత్‌ని వైస్ కెప్టెన్‌గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ధ్రువ్ జురైల్. ఆల్రౌండర్స్‌లో జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్. సో వీళ్ళన్నమాట సెలెక్టర్స్ పిక్ చేసుకున్న 18 మంది ప్లేయర్స్. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడిన చాలా మంది ప్లేయర్స్ స్క్వాడ్‌లో లేరు అనే చెప్పుకోవాలి. ఎందుకు లేరు అనే వాటి గురించి సెలెక్టర్స్ వారి రీజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్, హర్షదీప్‌కి కంగ్రాచ్యులేషన్స్. సాయి సుదర్శన్ గత కొన్ని ఐపీఎల్ సీజన్ నుండే కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసినప్పటికీ ఈసారి టీమిండియాలో చోటు దక్కింది. అదేవిధంగా హర్షదీప్ సింగ్ మాత్రం ప్రతిసారి టీ20ఐస్‌లో, ఓడిఐస్‌లోనే పరిమితం అయిపోయాడని అనిపించింది. కానీ ఈసారి టెస్ట్ క్రికెట్‌లో సెలెక్ట్ అవ్వడం అనేది మంచి విషయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్‌ని బట్టి ఇప్పుడున్న బౌలర్స్‌ని సెలెక్ట్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది. అందువల్లే హర్షదీప్‌కి చోటు దక్కింది స్క్వాడ్‌లో అని నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడు స్క్వాడ్‌లో కొంతమంది ప్లేయర్స్‌ని తీసుకోలేదు. వాళ్ళెవరో చూద్దాం. అలాగే వాటికి ఇండియా టీమ్ సెలెక్టర్స్ ఇచ్చిన రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్‌ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని కొంతమంది ప్రెస్ మీట్‌లో అడిగితే ఇండియా సెలెక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే దేర్ ఈస్ నో రూమ్ ఫర్ శ్రేయస్ అయ్యర్. అంటే తను ఆడడానికి స్పెషల్‌గా ఒక ప్లేస్ లేదు అని చెప్పడం జరిగింది. అదేంటో మరి కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఇంతకుముందు సర్ఫరాజ్ ఖాన్‌ని, హర్షిత్ రాణాని బీజీటీలో తీసుకున్నారు. కానీ ఈసారి ఎందుకు సెలెక్ట్ చేయలేదో మరి తెలీదు. హర్షిత్ రాణాకి ఐపీఎల్‌లో కూడా గొప్ప ఫామ్ లేదు. బహుశా అందుకే సెలెక్ట్ చేయలేదేమో మరి. నెక్స్ట్ మొహమ్మద్ షమి. షమికి కూడా ఐపీఎల్‌లో చూసుకుంటే పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. అలాగే తనకి ఫిట్‌నెస్ గురించి మరియు మెడికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని డ్రాప్ చేశారని చెప్పారు. ఇంకా చెప్పాలంటే అక్సర్, అజింక్య రహానె, రుతురాజ్ గైక్వాడ్ వాళ్ళని కూడా సెలెక్ట్ చేయలేదు. కనీసం రుతురాజ్‌ని ఎందుకు సెలెక్ట్ చేయట్లేదో ఎవరికీ తెలియట్లేదు. బహుశా ఆ దేవుడికి కూడా తెలీదనుకుంటా. ముందు వచ్చిన అప్డేట్స్‌లో చూసుకుంటే బుమ్రా ఈ సిరీస్‌లో 5 టెస్ట్ మ్యాచెస్‌కి అవైలబుల్‌గా లేడు. తను 5 మ్యాచెస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి రీజన్ అయితే బుమ్రా ఇండియా టీమ్‌కి క్రూషియల్ ప్లేయర్ అని, తనకి ఎక్కువ వర్క్ ప్రెషర్ ఇవ్వాలని అనుకోవట్లేదు. తను ఫ్యూచర్‌లో జరిగే మ్యాచెస్‌లో టీమిండియాలో ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. సో మొత్తానికి టెస్ట్ కెప్టెన్సీ గిల్ చేతిలోకి వెళ్ళిపోయింది. మనకి తెలిసినంత వరకు గిల్ కెప్టెన్సీలో గెలిస్తే తన కెరీర్ ఆటోమేటిక్‌గా బావుంటుంది. లేకపోతే ఖచ్చితంగా నెగటివిటీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు కెరీర్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇదన్నమాట టీమిండియా టెస్ట్ క్రికెట్ స్క్వాడ్ డీటెయిల్స్ అయితే. ఈ ఇంగ్లాండ్ సిరీస్ ఏ రోజు ఎక్కడెక్కడ జరగబోతున్నాయి అనేది చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ జూన్ 20-24 లీడ్స్‌లో జరగబోతుంది. సెకండ్ టెస్ట్ జూలై 2-6 ఎడ్జ్‌బాస్టన్‌లో. థర్డ్ టెస్ట్ జూలై 10-14 లార్డ్స్ లండన్‌లో జరగబోతుంది. ఫోర్త్ టెస్ట్ జూలై 23-27 మాంచెస్టర్‌లో. ఫిఫ్త్ టెస్ట్ జూలై 31-ఆగస్ట్ 4 ద ఓవల్ లండన్‌లో జరగబోతున్నాయన్నమాట. ఇంతేనా టెస్ట్ క్రికెట్‌లో రోహిత్, విరాట్ లేకుండా ఫ్యాన్స్‌కి అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ యంగ్‌స్టర్స్‌ని ఎంకరేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి టీమిండియా గిల్ కెప్టెన్సీలో మంచి పర్ఫార్మ్ చేయాలని, గెలవాలని, టెస్ట్ క్రికెట్‌లో మన టీమిండియా పూర్వ వైభవం చూడాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టీమిండియా. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నమస్తే.